48 గంటల్లోనే సీన్ రివర్స్, వణికిపోయిన ఉగ్రదేశం. భారత్తో పోరాడలేమని కాళ్లబేరానికి వచ్చిన పాక్. కండిషన్స్ అప్లై అంటూనే సీజ్ ఫైర్ కు భారత్ సిద్ధం. డ్రోన్లు, మిసైళ్లతో భారత్ పై చేసిన దాడులు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. భారత్ చేస్తున్న దాడులను అడ్డుకోలేక కళ్లు తేలేసింది. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ పాలకులకు భవిష్యత్ ఏంటో క్లారిటీగా కనిపించింది. యుద్ధం కొనసాగిస్తే రోజుల్లోనే 1971 సీన్ రిపీట్ అవుతుంది. భారత్ ముందు బెండవక తప్పదని తెలిసొచ్చింది. వెంటనే ట్రంప్ను సీన్లోకి లాగింది. నిజానికి భారత్ పాకిస్తాన్ సంఘర్షణల్లో అమెరికా అధినేత తలదూర్చనని ముందే చెప్పారు. కానీ పాకిస్తాన్ కు ట్రంప్ ఒక్కడే దిక్కయ్యాడు. దీంతో కాపాడమని ట్రంప్ కాళ్లపై పడింది. మరోసారి భారత్ జోలికి వెళ్లబోమని మొత్తుకుంది. ఫలితంగా మోడీ ప్రభుత్వంతో అమెరికా చర్చలు షురూ చేసింది. ట్రంప్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్, రక్షణ కార్యదర్శి మార్కో రూబియో భారత్ పాక్లతో చర్చలు జరిపారు. ఇవి ఫలించాయి. ఆ చర్చలకు భారత్ కూడా కొన్ని కండిషన్లు పెట్టి ఓకే చెప్పింది. ఎందుకంటే భారత్ ఎప్పుడూ యుద్ధోన్మాదాన్ని కోరుకోలేదు. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చేసింది. పాకిస్తాన్ called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. పాకిస్తాన్తో యుద్ధంలో కాల్పుల విరమణకు దారితీసిన పరిణామాలపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చేసిన ప్రకటన ఇదే. పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ నిన్న మధ్యాహ్నం 3:35 ఇండియన్ డీజీఎంఓను పిలిచారని తెలిపారు. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి ఇరుపక్షాలు భూమిపై, గాలి, సముద్రంలో అన్ని కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేసేందుకు అంగీకారం కుదిరిందన్నారు. పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ జనరల్ భారత మిలిటరీ ఆపరేషన్స్ జనరల్ తో జరిపిన చర్చల తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణను అమల్లోకి తెచ్చేశాయి. ఇరువైపులా ఎలాంటి చర్యలు లేకుండా అన్ని కార్యకలాపాల్ని ఆపేశాయి. మరోసారి రేపు ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ జనరల్స్ చర్చలు జరుపుకుంటారని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. దీంతో రేపు జరిగే చర్చలపై ఉత్కంఠ నెలకొంది. पाकिस्तान ने यह क्लेम किया कि उसने अपने JF-17 से हमारे S-400 व ब्रह्मोस मिसाइल बेस को नुकसान पहुंचाया, जो कि बिल्कुल गलत है। दूसरा, उसका ये भी मिस इन्फॉर्मेशन कैंपेन था कि हमारी एयरफील्ड जो कि सिरसा, जम्मू, पठानकोट, भटिंडा, नलिया और भुज में है, ये उसका मिस इन्फॉर्मेशन भी बहुत गलत है। तीसरा, पाकिस्तान के मिस इन्फॉर्मेशन कैंपेन के मुताबिक हमारे एम्युनिशन डंप्स जो चंडीगढ़ और बियास में है उसका डैमेज हुआ, यह भी बिल्कुल गलत है। हमने आपको मॉर्निंग ब्रीफिंग में बताया था विद फैक्ट्स एंड फिगर के साथ कि ये सारी चीजें बिल्कुल सही सलामत है। పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించిన వెంటనే సోఫియా ఖురేషీ సీన్లోకి వచ్చి చేసిన ప్రకటన ఇదే. సీజ్ ఫైర్ కు ముందు పాకిస్తాన్ వేసిన వెధవ వేషాల గురించి ఖురేషీ ప్రపంచానికి చాటి చెప్పారు. S-400 పై పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసింది. బ్రహ్మోస్ ను టార్గెట్ చేశారనేది కూడా తప్పే. భారత సైన్యం పాక్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. యుద్ధం ఎప్పుడు వచ్చినా భారత ఆర్మీ సిద్ధమని ప్రకటించారు. అంతేకాదు, పాక్ చెప్పినట్లు భారత్ కు ఎలాంటి నష్టం జరగలేదని, భారత్ కూడా పాకిస్తాన్లోని మసీదులను టార్గెట్ చేయలేదని వివరించారు. పాకిస్తాన్ ఎలాంటి కవింపు చర్యలకు దిగినా పూర్తి అస్త్రశస్త్రాలతో భారత ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు సంచలన ప్రకటన చేశారు. సీజ్ ఫైర్ విషయంలో మోడీ సర్కార్ కండిషన్ కూడా ఇదే. ఆ మాటకొస్తే పాకిస్తాన్ ను నిలువున వణికించింది కూడా భారత్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయమే. భారత్లో పాకిస్తాన్ ఉగ్రదాడులు కొత్తేం కాదు.
ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి ఉద్రిక్తతలు కొత్త కాదు. కానీ ఆపరేషన్ సింధూర్ స్థాయిలో రియాక్ట్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా కొత్తే. భారత్ నుంచి ఈ స్థాయి రియాక్షన్ ను పాకిస్తాన్ ఊహించలేకపోయింది. అదే ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి ఇదే స్థాయిలో రియాక్షన్ ఉంటే మోడీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే. ఫ్యూచర్లో దేశంపై జరిగే ఏ ఉగ్రవాద దాడినైనా యుద్ధ చర్యగానే పరిగణించి అదే స్థాయిలో తగిన చర్యలు చేపట్టాలని మోడీ సర్కార్ డిసైడ్ అయింది. ఈ నిర్ణయం ప్రధాని మోడీ నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో తీసుకున్నారు. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ భేటీలో దేశ భద్రత, సరిహద్దు పరిస్థితులు, పాక్ చర్యలు, ఉగ్రవాద ముప్పు తదితర అంశాలపై చర్చించారు. ఇకపై ఉగ్రదాడులు చిన్న ఘటనలుగా పరిగణించకుండా దేశం మీద యుద్ధానికి సమానంగా చూస్తామని భారత్ సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇండియాకు ఎదురయ్యే ఎలాంటి ఉగ్రవాద దాడినైనా ఆర్మీ సమర్థవంతంగా, శక్తివంతంగా తిప్పికొట్టనుంది. ఇది భారత్ తీసుకున్న సమయోచిత నిర్ణయమని దేశవ్యాప్తంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ప్రకటన వచ్చిన కొన్ని నిమిషాల్లోనే పాకిస్తాన్ కాళ్లపేరానికి వచ్చింది. ఇకపై దేశంలో జరిగే ఉగ్రదాడులకు యుద్ధంతోనే సమాధానమిస్తామన్న ప్రకటన ఉగ్రవాదంపై భారత్ ఎంత సీరియస్ గా ఉందో పాకిస్తాన్ పాలకులకు తెలిసేలా చేసింది. సీజ్ ఫైర్ నిర్ణయంలోనూ భారత్ పెట్టిన కండిషన్ ఇదే. పాకిస్తాన్ మరోసారి భారత్పై ఉగ్రదాడికి పాల్పడితే ప్రతిచర్య యుద్ధమే అని తేల్చి చెప్పింది. ప్రస్తుత దాడులతో భారత్తో యుద్ధం అంటే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. కాబట్టి మరోసారి ఆ ధైర్యం చేయకపోవచ్చు. కాదని ఉగ్రదాడికి దిగితే అమెరికా కూడా చూస్తూ ఊరుకోదు. కాబట్టి సీజ్ ఫైర్ నిర్ణయం స్వాగతించదగినదేనని మోడీ సర్కార్ భావించింది. మళ్ళీ మే 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరుగుతాయి. ఆలోపు పాకిస్తాన్ కామ్గా ఉంటే ఓకే, కాదని సీన్ క్రియేట్ చేయాలనుకుంటే అమెరికా కాదు కదా, అల్లా కూడా ఉగ్రదేశాన్ని కాపాడలేడు. అందుకు భారత త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి కూడా.